తెలంగాణలో దుర్మార్గపు పాలన నడుస్తోందన్నారు సేవాలాల్ సేవ అధ్యక్షుడు రాంబాబు నాయక్. లగచెర్లలో గిరిజనులు బిక్కుబిక్కుమంటూ జీవితం గడుపుతున్నారన్నారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అరెస్టైన వారిని విడుదల చేయాలన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో ప్రజలను నానా ఇబ్బందులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు లగచెర్ల ఫార్మా బాధిత కుటుంబాలకు సేవాలాల్ సేన మద్దతు ప్రకటించింది. మాట్లాడడం ఒకటైతే చేతగాని దద్దములుగా తయారవుతా ఉన్నారు. ఇంత దారుణం, ఇంత బాధ కలుగుతుందా ఉంటే తండాల్లో ఒకరిని కనీసం పడుకోకుండా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. లగచర్ల బాధితులు బిక్కుబిక్కుమంటున్న నీళ్లు గార్చుకుంటూ తిండి లేక వాళ్ళ అవస్థలు అక్కడ పోయి చూస్తే తెలుస్తుంది. ఈ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తా, ఈ రాష్ట్రం ప్రజా పరిపాలన, ఈ ప్రభుత్వము ప్రజల ప్రభుత్వం అని చెప్పేసి కల్లిపల్లి మాటలు చెప్పి ప్రభుత్వంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఎంత దుర్మార్గాన్ని ఒడిగడుతుందో నేటికి కళ్ళు కట్టినట్టు చూస్తూనే ఉన్నాం. ఇదాని ప్రభుత్వం పాలన, ఇదాన్ని చేసేది ప్రజల ప్రభుత్వం అన్నావు కదా, పేదల ప్రభుత్వం అన్నావు కదా, అణగారిన వర్గాల కోసం కొట్లాడుతా అని చెప్పావు కదా. సిగ్గుండాలి ప్రభుత్వానికి. సిగ్గుసరం లేని ప్రభుత్వం నడిపిస్తున్నారు. అమాయక గిరిజన ప్రజల్ని, లంబాడి ప్రజల్ని నువ్వు జైల్లో పెట్టి నువ్వు ఘనత సాధిస్తావు అనుకుంటున్నావేమో. రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచన చేయాలి. అత్యధికంగా నీకు ఓట్లేసి నిన్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టినటువంటి జాతి ఏదైనా ఉందంటే అది లంబాడి జాతి. మర్చిపోకూడదు. కొంచెం సంస్కారం ఉండాలి. ప్రభుత్వము పాలకులుగా మీరు చేస్తున్నటువంటి ధోరణి, ఎస్ అభివృద్ధికి ఎవరు అడ్డుపడట్లేదు, అభివృద్ధి కావాలి, కానీ అక్కడ ప్రజానికానికి ఇబ్బంది పెట్టి భయభ్రాంతులను గురి చేసి వాళ్ళ మీద కేసులు బనాయించి ఒక్కొక్కలకు థర్డ్ డిగ్రీ మరి ప్రయోగించి కొట్టడం ప్రభుత్వం అంటారా? ఇది చాతగాని దత్తమలు చేసే కార్యక్రమం, ఇది చాతగాని వెధవలు చేసే కార్యక్రమం. ఇది ప్రభుత్వం ఏదో మేము ప్రభుత్వం సీట్లు రాగానే సీట్ ఎక్కగానే కొమ్ములు వచ్చేది కాదు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనిచేసేదే ప్రభుత్వం. కావాలంటే నేర్చుకోవాలంటే నేర్చుకో. మీ ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ రాష్ట్రంలో సంవత్సరం కావస్తున్న 6-7 నెలలకే మీ మీద ఎంత దారుణంగా కింద స్థాయిలో ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళ బతుకులు ఏ రకంగా ఉన్నాయంటే పొద్దున్న లేస్తే ఏమవుతుందో, తెల్లారితే ఏమవుతుందో, మా జీవితాలు ఎక్కడ ఆగబోతాయో, ఏ రకంగా మేము ఈ కేసుల నుంచి ఎప్పుడు బయటపడాలో అనే ఒక ఆలోచనలతోటి ఒక పొట్ట చేతిన పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, సేవాలాల్ సేనగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ప్రజా పరిపాలనలో నువ్వు పరిపాలిస్తున్నావంటే వాళ్లకు బేషరతుగా బెయిల్ చేసి బయటికి పంపి, బేషరతుగా నువ్వు వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు, అక్రమ కేసులు ఏదైతే ఉన్నాయో అవన్నీ బయటకు ది. జాగ్రత్త, తస్మత్ జాగ్రత్త ప్రభుత్వమా, హెచ్చరిస్తా ఉన్నాం. ఒక్కొక్కరు బాధలు పోయి ఆడబోయి కన్నీరు చూడు. నీ స్వయాన నీ నియోజకవర్గమే కదా, ఎటుపోయింది నీ తెలివి? ఏదైతే అపోజిషన్ వాళ్ళ మీద చేస్తున్నటువంటి కార్యక్రమాలు, రాజకీయము అమాయక లంబాడీల ప్రజల మీద చేస్తున్నావు కదా. ఇదా నీ రాజకీయము, ఇదా నీ రాజకీయము, ఇదా నీ ప్రభుత్వము, ఇదా నువ్వు పరిపాలించే మరి ప్రభుత్వంలో ప్రజల ప్రభుత్వం అని చెప్పేసి చెప్పుకుంటూ తిరుగుతున్నావు కదా. ఇదా చెప్పేది లేదు, ఏం పెడుతున్నావో వాళ్ళకు ఆలోచన లేదు. ఏమీ చెప్పకుండా కేవలం భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు గత 4 నెలలుగా ఇబ్బంది పడుతున్నప్పటికీ వాళ్ళ గోస మీకు అర్థం కావట్లేదు. అయినా నువ్వు ఏం చేస్తున్నావు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇది ప్రజల ప్రభుత్వం కాదు, ప్రజలను, అణగారిన వర్గాలను తొక్కే ప్రభుత్వం అని చెప్పేసి ఈ రోజుకి మాకు మరి తెలియపరుస్తూ ఉంది.